అన్న ఈ గో బ్యాక్ మార్వాడి అనే అంశం ఏదైతే ఉందో తెలంగాణలో చాప కింద నీరులా పాకుతుంది, కొంచెం కొంచెం ఒక ఉద్యమంలో పాకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు అన్న దీనికి? ఇది యాక్చువల్లీ విషయం చిన్నదే కానీ డీప్ స్టేట్ వల్ల స్ట్రాటజికల్లీ ఇది ఓట్ బ్యాంక్ ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో కొంతమంది దేశ ద్రోహులు కుట్రపూరితంగా చేస్తున్న పన్నాగం ఇది. మన భారతదేశంలో రాబోయే రోజుల ప్రతి దగ్గర దేశ ద్రోహులకి సోషల్ మీడియా మాధ్యమం మీరైతే ఎట్లయితే ఉన్నారో మన మీడియా బంధువులు వాళ్ళ మాధ్యమంతో ప్రతి హిందూ దాకా ఒక చిన్న చిన్న విషయం కూడా రీచ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ ఇన్ని రోజులు అయితే అరాచకాలు చేసిరో మన ధర్మం పేరు మీద జాతి భాష పేరు మీద అయితే చేసిరో ఇప్పుడు నడుస్తలేదు. కాబట్టి వీళ్ళు ఏదో ఒక ఇష్యూని రేజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఉన్న గవర్నమెంట్ని మన సెంట్రల్ గవర్నమెంట్ని పడేసేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. మళ్ళీ ఏదైతే మన ఎకనామికల్లీ గ్రోత్ అవుతున్నామో భారతదేశం ఎట్లయితే ప్రతి ఒక్క అంతకుముందు పాకిస్తాన్తో భయపడుతున్న భారతదేశము ఇవాళ అమెరికాకి కూడా వింటలేదు అంటే వాళ్ళకి అసలు డైజెస్ట్ అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కుట్రపూరితంగా చేస్తున్న పన్నాగము. ప్రతి ఒక్క నా మార్వాడి బంధువు, నా ఎస్సీ బంధువు, ప్రతి ఒక్క హిందువు నా బంధువులే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నా బంధువులే, నా భారతీయులే. భారతదేశంలో కూడా నిజమైన భారతీయులు ఉంటే హిందుత్వం కాకుండా వేరే అయితే రిలీజన్స్ ఉన్నారో వాళ్ళు కూడా నిజమైన భారతీయులు ఉంటే నా భారతీయ సోదరుడే. కాకపోతే భారతదేశంలో ఉంటూ భారతదేశం తింటూ భారతదేశంనే కింద తొక్కేయాలని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా శత్రువే. అంటే ఇప్పుడు హిందువులను విభజించే కుట్ర జరుగుతుంది అంటారా ఇప్పుడు భారతదేశంలో? 100% హిందువుని విభజించే చేసే కుట్రపూరితమే. హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉండదో వాస్తవానికి హిందూ ఓట్ బ్యాంక్ ఇంకా లేదు, కానీ డెవలప్ అవుతుంది మెల్లమెల్లగా. అంతకుముందు ఆ మైనారిటీస్ ఓటు మీదనే వాళ్ళు డిపెండ్ ఉండే మన దేశ ద్రోహులు. వాళ్ళకి ఇప్పుడు హిందూస్ మేల్కొట్టుర్రు. ప్రతి ఒక్క విషయంకి వాళ్ళు చూస్తున్నారు కదా. మీకు వికీపీడియా కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే హిస్టరీలో జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళకి తెలుస్తుంది. అరే మనకు ఫేక్ నేరేటివ్ క్రియేట్ చేసిండు వాళ్ళు, ఇది తప్పు నిజమేంది అని తెలుసుకుంటారు. వాళ్ళు వాలంటీర్లు తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళది నడుచలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర లక్షల కోట్లు దోపిడీ చేసి కూర్చున్నారు. వాళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో జైళ్ళకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎన్ని స్కామ్లు 78 స్కామ్ చేసిరు కాంగ్రెస్ పీరియడ్లో. 78 స్కామ్లు పెద్ద స్కామ్లు జరిగినాయి. అవన్నీ భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే మన భారతదేశం అయితే శత్రువు ఉన్నారో బయట దేశంలో జార్జ్ సోరోస్ కానీ మిగతా పాకిస్తాన్ కానీ వేరే అయితే మన శత్రువులు ఉన్నారో వాళ్ళతో కలిసి ఆడుతున్న ఆటగాళ్ళు ఇవన్నీ. వాళ్ళు ఎట్లా చేస్తే ఎట్లా చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లా ఆడుకుంటారు పప్పెట్లేక. అంటే ఇప్పుడు తెలంగాణలో కుల వృత్తులను నాశనం చేసే విధంగా ఉన్నది ఈ మార్వాడి వ్యవస్థ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక స్టేట్ కానీ ఒక డిస్ట్రిక్ట్ కానీ ఎట్లా డెవలప్ అవుతుంది ఆలోచించండి. అక్కడ జనాలు వస్తుంటే అక్కడ డెవలప్మెంట్స్ అవుతుంటే జనాలు వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి వస్తుంటే వాళ్ళ వ్యాపారాలు చేస్తుంటే మనకి ఎకానమీ గ్రోత్ అయితేనే డెవలప్మెంట్ అంటారు దాన్ని. అసలుంటిది మార్వాడి బ్యాక్ బోన్. హిందూయిజంకి బ్యాక్ బోన్ అంటే మార్వాడీలే. ప్రతి ఒక్క బిజినెస్ లేకపోతే మొత్తం ముస్లిమ్స్ టేక్ ఓవర్ చేసిరు. ముస్లిమ్స్ అంటే ఇక్కడున్న ముస్లిమ్స్ అంటే కూడా మేము ఒప్పుకుంటుండే, కానీ బయటి దేశాల నుంచి అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు మ్యాన్మార్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ అయితే క్యాప్చర్ చేయాలనుకుంటారో ముందు ఈ అయితే షామ్ ఉన్నాడో శాంసంగ్, తమిళనాడు శాంసంగ్ రెచ్చగొట్టిన ఇది ఆన ఏం లేదు పప్పెట్. అది శాంసంగ్ జస్ట్ పప్పెట్. ఆయన వేరైతే ఫండింగ్తో నడుస్తున్నాడు. డీప్ స్టేట్ వల్ల స్ట్రాటజీతో ఫండింగ్తో బయటకు వస్తున్నాడు. అట్లా షామ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉంది. ఫండింగ్ ఎంత ఉన్నా కూడా సత్యమే, అబద్ధం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క భారతీయుడు గమనించాల్సి ఏంటంటే మన భారతదేశం ఒక సోనెకిచ్చిడి అంటుండే అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్. కానీ మొఘల్స్ ఉన్నప్పుడు అంతకంటే ముందు మన దగ్గర ఆవులు ఉంటుండే, మన కుటుంబ వ్యవస్థ గురుకుల వ్యవస్థ అది ఉంటుండే. కాబట్టి ఎవరు కూడా బీట్ చేయలేని పరిస్థితిలో మొఘల్స్ వచ్చిర్రు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసిర్రు. అదే స్ట్రాటజీతో ఇవాళ డీప్ స్టేట్ వాళ్ళు అదే విధంగా వాళ్ళు అంటే వాళ్ళకి పవర్, వాళ్ళు భారతదేశం బర్బాద్ చేయాలని కాదు, వాళ్ళు పవర్లో రానికి ఎంతకైనా దిగజారుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మోదీజీ దుష్మన్ పెట్టుకుర్రు. మోదీజీ కంటే దుష్మన్ పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా ఇప్పుడు హిందుత్వం మీద ద్వేషం పుట్టింది వాళ్ళకి. వాళ్ళు ఏమైనా చేస్తారు మన భారతదేశం విడగొట్టడానికి, వాళ్ళు రాజ్యం చేయడానికి ఎంతకైనా దిగజారే పరిస్థితి దిగారైంది. ప్రతి ఒక్క భారతీయుడు అది గమనించి ఇదైతే కుట్ర నడుస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మార్వాడి సోదరు మీద ఎస్సీ ఎస్టీ సోదరు మీద మన తెలవాలనేది మీ సపోర్ట్. మార్వాడీలు ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ లో అంటే ఒక దళితుల మీద చేసినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? మరి భయ్యా మీరు ఎక్కడ ఉంటారో తెలియదు నాకు. నేను భాగ్యనగర్లో ఉంటా. భాగ్యనగర్లో నేను బయటికి వెళ్తుంటా. వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎట్లుంటుంది భాగ్యనగర్ది, గంటలు పడితే పోనీకి. ఆ మధ్యలో చిన్న ఇన్సిడెంట్ ఏదో తగులుతుంది. బండి మధ్యలో పెడతారు, లేకుంటే నా బండి ఎవరికైనా తగులుతుంది, ఎవరైనా బండి నాకు తగులుతుంది. కోపం మీద ఎంత ఎక్కడ దాకా పోతుంది అంటే కొట్టుకునే దాకా పోతుంది. మస్తు ఇన్సిడెంట్ భాగ్యనగర్లో రోజు అయితేనే ఉంటాయి. ప్రతి ఇష్యూకి మార్వాడి ఎస్సీ బ్రాహ్మణ్ రెడ్డి ఎవరైనా తీసుకొస్తారు. అది ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఇది అత్యంత దారుణంగా దుర్భాషలు ఆడుతూ మాట్లాడిండు అని చెప్పేసి మాట్లాడండి. దుర్భాషలు మాట్లాడి మీరు విన్నారా నేను విన్నానా?
మీరు విన్నారా నేను మీకు అడుగుతున్నా, విన్నారా మీరు? అది మార్వాడి దళితుల మీద దుర్భాషలు ఆడే మాట మీరు విన్నారా మీరు? నేనైతే ఇన్లే, ఎవ్వడు కూడా ఇన్లే. అక్కడ ఉన్నాడు, వీళ్ళు narrative క్రియేట్ చేస్తున్నారు కావాలనే. మార్వాడి ఓట్ బ్యాంక్ ఉంటే ఈ పర్టికులర్ పార్టీది, వాళ్ళకి దెబ్బతీస్తేనే రాబోయే రోజుల్లో తెలంగాణ వాళ్ళు బతుకుతారు. లేకుంటే తెలంగాణలో దిక్కు ఇప్పుడు ఎట్లయితే సెంట్రల్లో దిక్కు లేకుండా పోయిందో తెలంగాణలో కూడా వాళ్ళకి దిక్కు లేకుండా పోతానే భయంతోనే ఇవన్నీ సృష్టిస్తారు వాళ్ళు, అంతే. ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో తాగుబోతాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? తెలంగాణ సమాజాన్ని దూషించినట్టే కదా. కరెక్టే, తెలంగాణ సమాజానికి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిందో విన్నా నేను కూడా. అయితే దానికి నేను వ్యతిరేకిస్తా, దానికి సపోర్ట్ నేను ఎప్పుడు చేయ. కానీ మీరు ఒక్క చిన్న సెంటెన్స్కి మాట్లాడే ముందు, అంతకంటే ముందు ఎవరి గురించి మాట్లాడలేదా? మన తెలంగాణలో ఎవరు కూడా బాపునోడు అని చెప్పలేదా? ఎవరు కూడా రెడ్డిస్ అని చెప్పి, రెడ్డిస్కి ఎంతమంది రెడ్డిస్ తిడతారు తెలియదా? మళ్ళీ అదే ఎందుకు ఇష్యూ అవుతలేదు? మొన్న జరిగిన ఇష్యూకి SC/ST అంటేనే ఎందుకు తీసుకొస్తారు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళు జై భీమ్ అనే మా MIMతో కలిసి ఎవరైతే కుట్రపూర్తంగా చేస్తున్నారో పన్నాగం, దానికి సొంతంగా SC/STలనే బయటికి తీసుకొస్తే హిందూయిజం మొత్తం సగం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు నా SC/ST సోదరులని వాళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకోవాలని ఉద్దేశం తీసుకుంటారు. కానీ ఇక్కడున్న SC/ST సోదరులు దేశభక్తులు, ధర్మ ప్రేమికులు, కొంతమంది ఫండింగ్ ద్వారా శ్యామ్ లాంటి వాళ్ళు బయటకు వస్తే సరే నడవదు. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ SC/ST వాళ్ళు ప్రతి ఒక్కరు దేశభక్తులు, ధర్మ ప్రేమికులు ఉన్నారు. వీళ్ళ పన్నాగాలు నడవనీయం ఖచ్చితంగా. అంటే ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం వెనకాల రాజకీయ పార్టీల హస్తం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు అన్న? 100% రాజకీయ హస్తం లేకుంటే ఫస్ట్ వీకే శ్యామ్ గారిని లోపల తరిమేస్తుండే. నువ్వు ఉన్న మంచి రాష్ట్రంలో రెచ్చగొట్టే మాట ఎందుకు మాట్లాడుతూ? చిన్న ఇన్సిడెంట్తోని శ్యామ్కి ఏం లాభం భయ్యా? శ్యామ్కి ఏం సంబంధం? అక్కడ ఉన్న వాళ్ళు సరే SC/ST ఎవరైతే కొట్టిరో SC/ST తీయకండి భయ్యా, ఆయన పేరేమో ఉంటుంది, మార్వాడి పేరేమో ఉంటుంది, ఆ పేరుతో మాట్లాడి వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వచ్చి మాట్లాడితే, అక్కడి నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడితే నడుస్తుంది. కానీ శ్యామ్ ఎవరు అంతా మాట్లాడానికి? SC/ST టీకా తీసుకోడు. ఆ శ్యామ్ ఏమన్నా? నా మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు SC/ST వాళ్ళు, శ్యామ్ కానీ తిడుతుర్రు అంటే ఆయన అందరూ SC/ST టీకా తీసుకురా? ఆయన ఖచ్చితంగా ఫండింగ్ ద్వారా నడుస్తుంది. డీప్ స్టేట్ స్ట్రాటజీ ఇది. దాన్ని అందరూ గమనించి, ప్రతి ఒక్క హిందువు ఈ స్ట్రాటజీని గమనించి ఎట్లయితే వాళ్ళు చేస్తున్నారో దానికి విరుద్ధంగా మార్వాడి సోదరుల మీద సపోర్ట్కి వచ్చి అదే SC/ST ఎవరైతే నా సోదరుడు ఉన్నాడో కొట్లాడైంది, ఈయనకి ఇద్దరు కలిపి ఇట్లనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి దీని ఇష్యూని క్లోజ్ చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం చేస్తున్న వారికి ఏం చెప్తారన్న మీరు? గోబ్యాక్ మార్వాడి ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తా, పని పాట లేని ఏవైతే మూర్ఖులు ఉంటారో, మన భారతదేశంలో సమస్యలు తక్కువ ఉన్నాయా? ఈ కొత్త సమస్య తీసుకొని మాట్లాడడానికి చాలా సమస్యలు ఉన్నాయి. డెవలప్మెంట్ సమస్య వస్తుంది నీకు, ఆతంకవాది సమస్య వస్తుంది నీకు, చాలా హెల్త్ వైజ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు నడుస్తున్నాయి, వర్షం మీద ఎవరు మాట్లాడతలేరు. కొన్ని ఇంట్లో గుసాయించినే వాళ్ళకి తిండి దొరకలేదు, నీళ్లు వల్లి వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తలేరు, ఆఫీస్కి వెళ్తలేరు. ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, సమస్య ఏదైతే ఉందో దాని మీద మాట్లాడాలి. కానీ గోబ్యాక్ మార్వాడి అంటే ఎవరిని జై అయ్యా జాగిరిది? తెలంగాణ భాగ్యనగర్ ఎవరు అయ్యా జాగిరి భయ్యా? భారతదేశంలో ఒక భాగం తెలంగాణ భాగ్యనగర్. దానికి ఎవరంటే వాళ్ళు వచ్చి గోబ్యాక్ అంటాడా? మహాత్మా గాంధీ ఎక్కడాడు? గుజరాత్. మహాత్మా గాంధీని గోబ్యాక్ అంటారా? రాహుల్ గాంధీ ఎక్కడైనా రాహుల్ గాంధీ గోబ్యాక్ అంటారా? ఓన్లీ మార్వాడి జనానికి కుట్రపూరితంగా చేస్తున్న పన్నాగం భయ్యా ఇది. అందరూ వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే చేయలేదు కదా, అంటే ఇక్కడ వచ్చి గృహం పెట్టుకోలేదు, ఇల్లు పెట్టుకోలేదు. అవునా? వాళ్ళు చేసిన పన్నాగాలు ఎన్ని ఉన్నాయి మీకు తెలియదా? సో మీడియా సోదరులకి ఆయన చేస్తున్న కుట్రలు, ఆయన చేస్తున్న హిందుత్వంకి ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు మాట్లాడలేకపోతారు. ఎందుకంటే ఈ మీడియా ఎవరైతే ఉందో ఫండింగ్ ద్వారా నడుస్తుంది మొత్తం డీప్ స్టేట్. ఇవాళ ఇంకా మనము మేల్కోలేకపోతే, మనము దీనికి స్పందించకపోతే బయటికి వచ్చి రాబోయే రోజులలో మనకే, మన భారతీయులకే, మన హిందువులకే దీనికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. జై శ్రీరామ్. సార్, రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడి అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మార్వాడీస్ గోబ్యాక్ అంటున్నారు, రేపు తమిళనాడు గోబ్యాక్ అంటారు. తమిళన్ ఉన్నారు కదా, అందరు కమ్యూనిటీస్ కదా. హైదరాబాద్ నిజాం సర్కార్ పరిపాలన ఒకటే, గంగా జమున తహజీబ్, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. గంగా జమున తహజీబ్ అంటే అది. ఆర్టికల్ 19 ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ ఎందుకు రాశారు? భారతదేశంలో దళిత్ ఉండని, ఫార్వర్డ్ కాస్ట్ ఉండని, బ్రాహ్మణ్ ఉండని, ఎవరైనా ఉండని అందరికీ సమానం రైట్స్ ఇచ్చారు. బతకనికే రైట్స్ ఇచ్చారు. ఎవరో మజూరు చేస్తారు, కూలి పని చేస్తారు, ఎవరో బిజినెస్ చేస్తారు. అవును, నిజాం సర్కార్ పరిపాలనలో హిందూస్ లేరా? ఆయన ప్యూర్లీ ముస్లిం కదా. అప్పుడు హిందూస్ బతకలే, బిజినెస్ చేయలేదా? చేసారు. ఇది ఆర్టికల్ 19 ప్రకారం మీరు ఒక కమ్యూనిటీ కాదు,
టార్గెట్ చేసేది. మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ ఏదో 19 రాశారు కదా, బిఆర్ అంబేద్కర్కు ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే మార్వాడీలు ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ సమాజంలో కుల వృత్తులను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఏగో ఈరోజు భారతదేశం కానీ హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో కేవలం ఒకటే కమ్యూనిటీ ఉందా బిజినెస్ చేసేవాళ్ళు? అన్ని కమ్యూనిటీ చేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ అందరికీ రైట్స్ ఉన్నాయి కదా. మీరు కూడా చేయవచ్చు, నేను కూడా చేయవచ్చు. అవునా కదా? ఇది 1947కైనా ముందు డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కదా. ఏం రూల్ చేసిండ్రు? పాకిస్తాన్ అలాగ్, బంగ్లాదేశ్ అలాగ్. అప్పట్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఉండే. సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిండ్రు, ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇంప్లిమెంట్ చేయవద్దు, మీరు బాగుండదు. పాకిస్తాన్ అలాగ్, బంగ్లాదేశ్ అలాగ్, ఇది బాగుండదు. అందరు కలిసి ఉంటేనే మన శక్తి ఉంటుందని. కానీ మాట వినలే. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా, ముఖ్యమంత్రి కదా, ఇటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ మీద ఒక కమ్యూనిటీకు టార్గెట్ చేసినప్పుడు మీ హోమ్ మినిస్టర్ ఏం చేస్తారు, మన ముఖ్యమంత్రి ఏం చేస్తారు? వాళ్ళు తప్పు పని చేస్తే అందరికీ ఒకటే చట్టం ఉంది కదా, మరి కంప్లైంట్ చేయండి. ఇది బ్యాడ్ ప్రొపగండా చేస్తున్నారు. దాని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలా, దీన్ని కంట్రోల్ చేయాలా, వాళ్ళ బాధ్యత ఇది. అంటే ఇప్పుడు తెలంగాణ సమాజంలోని మార్వాడీలు దళితుల మీద చేస్తున్నటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు మరి? మొన్న జరిగినటువంటి దాడి. అవును, అది జరిగింది కదా, మార్వాడి చేశారు కదా. నేను కూడా దళిత్ని, నేను ముఖ్యమంత్రి దాకా కంప్లైంట్ చేసినాను. దళిత్ మా మంచు గారా? ఎవరైనా బ్రాహ్మణ్ కానీ మార్వాడి వాళ్ళేనా మంచులు? రాజ్పూతేనా మంచులు? అరే భగవంతుడు ఈ కమ్యూనిటీలో జన్మం ఇచ్చిండు, నా తప్ప అని మీ తప్ప? అవునా కదా? దాడి చేయకూడదు. అందరు ఈడ గంగా జమ్ని తహజీబ్ అని హైదరాబాద్లో చాలా నిజాం సర్కార్ పీరియడ్లో ఉండే. ఇప్పుడు దాకా అందరు కలిసి బిజినెస్ చేస్తారు. చిన్న బిజినెస్ కానీ బిజినెసే, పెద్ద బిజినెసే. ఇప్పుడు యూరోప్ కంట్రీకి వెళ్ళి, బ్రిటిష్ కంట్రీకి వెళ్ళి ఇండియాకు వచ్చి బిజినెస్ చేస్తే రావాలి. ఇండియా వాళ్ళు యూరోప్ కంట్రీకి చేసి వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తారు కదా, రైట్స్ ఉన్నాయి. మరి భారతదేశంలో అందరు కులాలు వాళ్ళకు రైట్స్ ఉన్నాయి కదా, బతికే రైట్స్ ఉన్నాయి కదా. మరి కేవలం మార్వాడీస్కే టార్గెట్ చేయాలా? ఇది దుర్భాగ్యపూర్ణిది, ఇది బాగుండదు. మీరు ఈ అన్నీ జోహైనా మీరు ఈ విధంగా చేస్తే కొన్ని కమ్యూనిటీస్ మీకు సపోర్ట్ చేస్తూ, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో తాగుబోతులు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి తెలంగాణ సమాజాన్ని ఈ అనడం కూడా తప్పు. మీరు కంప్లైంట్ చేయాలి కదా, కంప్లైంట్ చేయండి. మా కమ్యూనిటీకి ఇట్లా నేను స్వతంత్ర రాజ్యంలో పుట్టి పెరిగిన, నాకు స్వతంత్రం ఉంది. నేను మందు తాగుతా, గంజా తాగుతా, ఏమైనా తాగుతా, పాలు తాగుతా, నీళ్ళు తాగుతా. మీరెవరు అన్నికే? అవునా కదా? కంప్లైంట్ చేయాలా, మీరు చర్య తీసుకోవాలా గవర్నమెంట్. ఎటువంటి చిన్న ఇష్యూకు మార్వాడీస్ కానీ గుజరాతీ కానీ ఎవరైనా ఉండని తప్పు మాట్లాడితే, మీరు తప్పని చేస్తే, ఈ విధంగా దళితుల మీద మీరు దాడి చేస్తే మీరు ఉండలేరు. చట్ట ప్రకారం మరి చట్టం ఉంది కదా, మనకు కంప్లైంట్ చేయాలి, తప్పదు. అంటే ఇప్పుడు మార్వాడి సంస్కృతులను తీసుకొచ్చి తెలంగాణలో రుద్దుతున్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కొందరు. మరి దీనికి ఇది బ్యాడ్ న్యూస్, ఇది ప్రొపగండా చేస్తారు. ఏ కమ్యూనిటీ మీద ఇట్లా ప్రొపగండా చేయకూడదు. మీరు కూర్చొని మాట్లాడవచ్చు. గవర్నమెంట్ పిలవాలా ఇద్దరు కమ్యూనిటీస్కి పిలిచి ఏదో సెటిల్ చేయాలి కదా. ఫ్యూచర్లో కూడా ఇటువంటి జరగవద్దు. నా తప్పు ఉండని, మీ తప్పు ఉండని. కానీ గవర్నమెంట్ ఎందుకు కామ్గా కూర్చుంది మరి? అవునా కదా? అంటే ఈ గోబాక్ మార్వాడి ఉద్యమం చేస్తున్న వారి మీద ఉద్దేశించే వారిని గురించి ఏం చెప్తారు మరి? ఇది టోటలే తప్పు. గో బ్యాక్ అనడం రైట్స్ లేవు. గవర్నమెంట్ భారతదేశం రూల్ ప్రకారం మీకు కాదు, నాకు కూడా
ఆ రైట్స్ లేవు. అందరు బతికినికే ఉండనికే రైట్స్ ఉన్నాయి, కానీ గో బ్యాక్ అంటే ఏంది? వీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిర్రా, మీరు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిర్రు. భారతదేశం ఇది, భారతదేశంలో ఒకటే రూల్ ఉంది, ఒకటే చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే భారతదేశం నడుస్తుంది. ప్రధానమంత్రి ఉండని, ముఖ్యమంత్రి ఉండని, అందరికీ ఒకటే చట్ట. మామూలు మనిషి కూడా అదే చట్ట. అయితే యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఎవరు తప్పు? ఒక దళిత్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు మీరు? మార్వాడీస్ మీద గో బ్యాక్ ఎందుకు అంటున్నారు మీరు? బతకనికి అందరికీ రైట్స్ ఉన్నాయి భారతదేశంలో. థ్యాంక్ యూ.